టేస్ట్ ప్లెయిన్ గా ఉంటుంది. ఎలాంటి టేస్ట్ ఉండదు అందులో. సోయాబీన్ తోని మాత్రమే తయారు. సార్ పాలతో చేసిన పన్నీర్ అంటే ఫేక్ పన్నీర్ వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. దీని నుంచి మిల్క్ తీస్తారు మీరు. దీని నుంచి మిల్క్ తీస్తారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కానీ. ఓన్లీ ఫ్యాట్ తప్ప. నమస్తే, వెల్కమ్ టు కేకేటీవీ అగ్రికల్చర్. నేను మీ యాంకర్ కిషోర్. ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? ఇక్కడ హైటెక్ సిటీ ఎడ్యుకేషన్ జరుగుతుంది, ఫుడ్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఏంటంటే శంకర్ గారు 80 lakhs పెట్టి సోయాబీన్ పన్నీర్ టేస్ట్ ప్లెయిన్ గా ఉంటుంది, ఎలాంటి టేస్ట్ ఉండదు అందులో. తయారు చేస్తున్నారు. ఎందుకు అని నేను అడిగితే ఏమంటున్నారు అంటే, ఇంతకు ముందు మీరు పాలతో చేసిన పన్నీర్ ని చూస్తుంటారు, బట్ దానికన్నా చాలా బెటర్ ఇది. మీరు ఒకసారి తిని చూడండి అనుకుంటే తినిపించారు కూడా. ఒకసారి మీరు దీన్ని ఎలా తయారు చేస్తారు, అసలు దీన్ని స్టార్ట్అప్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, వీళ్ళకి ఎలా ఈ ఐడియా వచ్చింది ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి సార్, మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి? మాది నిర్మల్ అండి. నిర్మల్, ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్ డిస్ట్రిక్ట్. ఓకే. మీరు 80 lakhs అయిందని పెట్టారని చెప్పారు. సో మీకు ఎందుకు అంత మొత్తాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనిపించింది? సార్ దీని ప్రాసెస్ అనేది ట్రైనింగ్స్ కానీ, దీని మెషిన్ ఎక్విప్మెంట్ కానీ, రా మెటీరియల్ కలెక్షన్ కానీ అదంతా 80 పైన అవుతుంది సార్. ఓకే. ప్లాంట్ షెడ్ వేయడం అదంతా 80 lakhs అవుతుంది. సో మాక్సిమం పన్నీరు అంటే మాక్సిమం పాలతో చేసిన పన్నీరు అని అంటారు. మీకు ఎందుకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది? సార్ పాలతో చేసిన పన్నీర్ అంటే అది తయారయ్యే రేట్ కన్నా తక్కువ రేట్కే వస్తుంది మార్కెట్ లో. అవసరమైతే 200 రూపీస్ కూడా ఇస్తున్నారంట మార్కెట్ లో. మళ్ళీ ప్రతిరోజు మనం న్యూస్ ఇస్తున్నాము, ఫేక్ పన్నీర్ వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో నేను సౌత్ ఆఫ్రికా రిటర్న్ సార్. సో నేనేం ఆలోచించానంటే అక్కడ ఈ సోయాబీన్ అండి మీకు చాలా మందికి తెలియదు, కొంతమందికి చాలా మందికి అంటే కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. మాక్సిమం ఇదిగోండి ఈ విధంగా పన్నీర్ తయారు చేస్తారనమాట. సో ఈ మేకింగ్ ఏ ప్రాసెస్ ఉంటది, ఎలా ఉంటది? మేకింగ్ అంటే మేము సెలెక్టెడ్ రైతుల నుంచి సోయాలు తీసుకుంటాము. తీసుకున్న తర్వాత మేము వీటిని సార్టెడ్ చేస్తాం. సార్టెడ్ చేసి ప్రాపర్ గా సార్టెడ్ అయిన తర్వాత వీటిని సోక్ చేస్తాం. ఒక 6 to 8 hours సోక్ చేసిన తర్వాత మిల్క్ తీసి మిల్క్ ని బాయిల్ చేస్తాం. బాయిల్ చేసిన తర్వాత దీని నుంచి మిల్క్ తీస్తారు. దీని నుంచి మిల్క్ తీస్తాం. ఆరో వాటర్ వాడతామండి. 50 వరకు ఉన్న ఆరో వాటర్ వాడతాము. తర్వాత దీన్ని కాగులెంట్ చేసి ప్రెసింగ్ చేస్తాం. ప్రెసింగ్ చేసిన తర్వాత దీన్ని వాక్యూమ్ ప్యాక్ లో ప్యాక్ చేస్తాం. ఓకే. అయితే దీని వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటండి అసలు? హెల్త్ బెనిఫిట్స్ అంటే మనకు మంచి డయాబెటిక్ పేషెంట్ వాళ్ళకి LDL తగ్గిస్తుందండి, HDL లెవెల్ పెంచుతుంది. హార్ట్ పేషెంట్స్ కానీ అండ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచి ఉపయోగం అండి దీనివల్ల. బయట పన్నీర్ అనేది కల్తీ మీకు చూస్తున్నారు, కొన్ని పన్నీర్లు కల్తీ వస్తున్నాయి, కొన్ని జెన్యూన్ ఉన్నాయి. సో పన్నీరు లాక్టోస్ ఉన్న వాళ్ళకి ఇది ఆల్టర్నేటివ్ పనిపిస్తుంది. మీరు ఎప్పుడు పెట్టి ఎన్ని సంవత్సరాలు? 3 years అవుతుందండి. 3 years. బట్ పబ్లిక్ లోకి ఎందుకు రీచ్ అవ్వలేదండి? పబ్లిక్ అంటే మన పబ్లిక్ ఏంటంటే హెల్త్ కాన్షియస్ పట్టించుకోరండి. ఫస్ట్ పాయింట్ టేస్ట్ 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 కావాలి. మోస్ట్ ప్రాబబ్లీ ఇది కుకింగ్ కూడా కొందరికి ఐడియా లేక దీన్ని అవాయిడ్ చేస్తుంది. అంటే క్యాజువల్ పన్నీర్ లాగా వండుకోవచ్చు కదా, ఇది కూడా వేరే ఉండొచ్చు, బట్ కొందరు వండలేక దీన్ని అవాయిడ్ చేస్తున్నారు. దాన్ని ఏదో ప్రాసెస్ ఏముంటదో ఎలా ఉంటుందో అన్న ఉద్దేశం. మీరు కుకింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తారా మాకు ఒకసారి? మీరు చూసుకోవచ్చు, ఇది కుకింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటది. సేమ్ పన్నీర్ అండి, మీకు ఏం డిఫరెంట్ ఏమి ఉండదు. బట్ కాకపోతే ఏంటంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ప్లెయిన్ గా ఉంది. టేస్ట్ ప్లెయిన్ గా ఉంటుంది, ఎలాంటి టేస్ట్ ఉండదు అందులో. టేస్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది దీని యొక్క టేస్ట్. అండ్ హెవీగా ప్రోటీన్ ఫుడ్ ఇది. హెవీ ప్రోటీన్ అండి, మంచి ప్రోటీన్ ఫుడ్. మళ్ళీ 0 కొలెస్ట్రాల్ అండి, అదొకటి అడ్వాంటేజ్ ఇందులో. కొలెస్ట్రాల్ ఉండదు, అదొకటి అడ్వాంటేజ్. కానీ పబ్లిక్ ఏంటంటే టేస్ట్ అనేసి కొంచెం ఫేక్ పన్నీర్ అది తినడము. సో దాని వల్ల ఈ సైడ్ వచ్చింది. అయితే మీరు ఎన్ని కేజీలకి ఎంత మిల్క్ ని మీరు తీస్తారు? మేము 1 kg సోయాకి 1 kg పన్నీర్ వస్తుందండి. 1 kg పన్నీర్ వస్తుంది. ఒక 4 to 5 liters మిల్క్ వస్తుంది. ఒక మిల్క్ కన్జ్యూమ్ చేయాలనుకుంటే మేము ఫ్లేవర్డ్ మిల్క్ చేస్తున్నాము అండ్ కర్డ్ చేస్తున్నాము, ప్లెయిన్ మిల్క్ కర్డ్ చేస్తున్నాము. 3 hours దీని వల్ల లాస్ అయ్యారా, మీకు ఏమైనా బెనిఫిట్? 3 years లో అయితే మాక్సిమం లాస్ అండి, బట్ నాకు అదేం వరీ లేదండి. ఎందుకంటే పబ్లిక్ ఈ రోజు కాకుండా రేపు మంచి ఇవ్వాలన్న పట్టుదల ఉంది కాబట్టి వాళ్ళకు నేను మంచి ఫుడ్ ఇస్తాను. షుగర్ కంట్రోల్ చేస్తుందండి, కొలెస్ట్రాల్ అసలే ఉండదు. దాంతో పాటు మేము ఫ్లేవర్డ్ మిల్క్ చేస్తున్నామండి. సోయా మిల్క్ అండి. సోయా మిల్క్ కూడా తాగుతారా? ఫ్లేవర్డ్ మిల్క్ తాగుతారండి. చూసుకోవచ్చు, సోయా మిల్క్ ఉంటుంది. దీనిలో షుగర్ కంటెంట్ ఉండదు? షుగర్ ఉండదండి. ఏమేమి మిక్స్ చేస్తారు మీరు? మేము ఓన్లీ సోయా మిల్క్ అండ్ ఫ్లేవర్ మిక్స్ చేస్తామండి. ఓన్లీ. ఎక్కడైతే ప్రెసెంట్ కస్టమర్స్ కూడా ఉన్నారు, కస్టమర్స్ కూడా కొంతమంది రివ్యూ అడిగి తెలుసుకున్నారు. హాయ్ అండి, మీ పేరు? ఎక్కడి నుంచి? కూకట్పల్లి నుండి. ఓకే, ఎలా ఉందండి దీని రివ్యూ? ఇది మాత్రం చాలా బాగుంది. నిజానికి ఇప్పుడు ప్రోటీన్ అనేది దేంట్లో లేదు.
ఇప్పుడు చికెన్ ప్రోటీన్ ఉంది అనుకుంటున్నారు కానీ చికెన్ లో ఓన్లీ ఫ్యాట్ తప్ప ప్రోటీన్ అంటే అనేది ఇప్పుడు లేదు. పన్నీర్ అంటే మనకు తెలిసిందల్లా ఒక్క పన్నీర్. సో దీనికి డిఫరెంట్ అండి. మీరు తిన్నారు కదా, అవును, చూసారు కదా? ఇది ఓన్లీ సోయాబీన్ తోని మాత్రమే తయారవుతుంది. ఓకే అదే వేరే అయితే అంత కెమికల్ తో తయారవుతుంది. ఓకే ఇది ఒరిజినల్. ఓకే గ్రేట్. ఇదేంటంటే ఇప్పుడు మహిళలకు కూడా చాలా ప్రోటీన్ చాలా అవసరం, చిన్న పిల్లలకు అవసరము, వృద్ధులకు అవసరము. కాబట్టి ఇది మాత్రం తప్పనిసరి. మనం పాలు పెరుగు కొంటామో కొనమో అది అనవసరం, కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఇంట్లో మా మోహ పన్నీర్ మాత్రం తప్పనిసరి ఉండాలి. కంప్లీట్ గా ఆర్గానిక్ అంటారు ఇది? తప్పనిసరి ఇది ఆర్గానిక్. ఎందుకంటే మేము ఆల్రెడీ వాడుతున్నాం కాబట్టి వాడుతున్నాము. చాలా బాగుంది ఇది. ఓకే దీంట్లో విటమిన్ B1, B2, B12, A to Z విటమిన్స్ ఉన్నాయి, ఐరన్ ఉంది, జింక్ ఉంది. కాబట్టి ఇది మహిళలకు చాలా అవసరము. మరియు ఇన్ని విటమిన్స్ ఉన్న ప్రోటీన్స్ ఉన్న ఈ సోయా పన్నీర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరియు మహిళలకు మంచి గ్లో వస్తుంది, హెయిర్ కూడా చాలా గ్రోత్ అవుతుంది. అవసరమైతే నేను కూడా చాలా వాడాను. హెయిర్ గ్రోత్ అవుతుందా? తప్పనిసరి. ఓకే గ్రేట్. మంచి మంచి హెల్దీ Food. స్కిన్ ఉంటుంది. ఓకే ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు దేంట్లో కూడా హెయిర్ పెరగడానికి ఎలాంటి విటమిన్స్ ఏమీ లేవు. అవును. కాబట్టి మనం ఎన్నో కూరగాయలు తింటున్నాం, అసలు దేంట్లో లేవు. అవును. కాబట్టి ఇది మాత్రం చాలా ప్రోటీన్, ఇది తప్పనిసరి వాడండి. దీంట్లో ఐరన్, జింక్ చాలా ఉంది. ఓకేనా? ఓకే పన్నీర్. థ్యాంక్స్ అండి. అండ్ మీరు చూసుకోవచ్చు, మనం ఇప్పటివరకు అయితే చాలా పన్నీర్లు చూసాం. ఓన్లీ మిల్క్ తో చేసిన పన్నీర్, ఇప్పుడైతే సోయాబీన్ తో తయారు చేసే పన్నీరు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇస్తాను, లొకేషన్ కూడా మీకు పెడతాను, కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే వీళ్ళు ఆఫ్లైన్ లో ఉన్నది, ఆన్లైన్ కి నెక్స్ట్ ఈ మంత్ 10th నుంచి ఆన్లైన్ లో పెడతారంట. ఓకే థ్యాంక్ యూ. మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మా కేకేటీవీ అగ్రికల్చర్ ఛానల్.